నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. దాదాపుగా ఒక నెల రోజుల పైనే విరామం వచ్చిందనుకుంటా. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం తిరిగి ఋషి రిపోర్ట్స్తో మీతో కలిసే అవకాశం వచ్చింది. సో ఈ ఋషి రిపోర్ట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్లో రోజు ఒక అంశం, అంటే అది ఆ రోజున్న పొలిటికల్ అంశం కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే అంటే జాతీయ అంశమా, లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమా, దాని మీద మాట్లాడుకుందాం అని అనుకున్నాం. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త విరామం వచ్చింది. ఇక రెగ్యులర్గా మీతో టచ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇవాళ నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తూ చిన్న ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వారు ఇవాళ అటు డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత జీతం తీసుకోను అన్న దాని మీద కొంత నాకు ఆసక్తికరంగా అనిపించి దాంతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తికి దాదాపుగా ఆయన సినిమాల్లో చాలామందికి తెలిసే ఉంటుంది, రోజు వారి రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. అంటే 2 కోట్లు 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నటుడు. జీతం ఎమ్మెల్యేకి, మంత్రి అయినా ప్రత్యేకించి జీతాలు ఏమి ఉండవు, ఎక్కువ భత్యాలు లేకపోతే అదనపు సౌకర్యాలు ఉంటాయి. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ పదవి కాదు, అది అడ్జస్ట్మెంట్స్, అంటే రాజకీయంగా అవసరాల కోసం సృష్టించుకున్న పదవి తప్ప రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి కానీ, డిప్యూటీ పీఎం అనే పదవి కానీ లేదు, అది మనందరికీ తెలిసిందే. సో దానికి ప్రత్యేకించి జీతభత్యాలు ఏమి ఉండవు. కానీ వచ్చే 2.5 లక్షలు అన్ని అలవెన్స్లు కలిపి 3 లక్షలు వారు తీసుకుంటానన్నారు గతంలో. అంటే ఎందుకంటే డబ్బు తీసుకుంటున్నాం అంటే పని చేయాలన్న బాధ్యత గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా జీతం తీసుకుంటానన్నారు. అయితే వారు తాజాగా ఈ పంచాయతీరాజ్ శాఖ, తర్వాత అటవీ, తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఆయన పెట్టుకున్నారు. ఆయనకి ఏవైతే మార్పు చేయాలనుందో, ఏ ఏ సెక్టర్స్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో వాటి మీద ఆయన పని చేయాలనుకున్నారు. సో ఈ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి చూస్తే అసలు ఎన్ని అప్పులున్నాయి, ఆ బిల్లులు పెండింగ్ ఉన్నవేంటి, ఇదంతా లెక్క తేలట్లేదు, చాలా గందరగోళంగా ఉంది అని అన్నారు. తేలుతాయి అంటే ప్రతిదానికి ఒక నోట్ ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్ నోట్ రాసే ఉంటుంది కాబట్టి ఎంత ఉన్నాయి ఏంటి అనేది, గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది కొద్ది కొద్దిగా అన్ని బయటకు వస్తాయి. అది ఎన్ని వేల కోట్ల లేకపోతే లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు, ఓవరాల్గానే అది 4 లక్షల 5 లక్షల, ప్రతిపక్షం ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల అప్పు అన్నారు. సో ఏదేమైనా ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి, ఏమేం చేసింది ఆ శాఖ గతంలో అనేది వివరాలు తెలుస్తాయి. అది కాదు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అందుకని కనీసం నా జీతం అన్నా తీసుకోకపోతే ఏదో కొంతైనా సేవ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఆర్భాటాలు, హంగులు ఏం వద్దని చెప్పాను. కొత్తగా ఫర్నిచర్ ఏమొద్దు, ఆఖరికి నేను కూర్చునే కుర్చీతో సహా అన్ని నేనే తెచ్చుకుంటానని ఆయన చెప్పారు. అది ఆహ్వానించదగ్గ విషయం. ఇంకోటి ఇప్పుడు చాలామందికి తెలుసు, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సీఎం ఆఫీసు ఇలాంటి కుర్చీ కూడా ఉండదు. ఆవిడ చెక్క కుర్చీలో కూర్చుని పరిపాలన చేస్తారు. సరే, ఆవిడ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ ఒక అంశం. అయితే సింపుల్ సిటీ గురించి మాట్లాడుకుంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ విపరీతమైన హంగులు, ఆర్భటాలకు పోరు పరిపాలన విషయంలో. గవర్నెన్స్కి సంబంధించి ఖర్చు చాలా మితంగా ఉంటుంది, దాంట్లోనే పరిపాలన చూపిస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన అన్నది కూడా ఏంటంటే, ఏదో అద్భుతాలు చేసేస్తామని చెప్పాం, కానీ ఏదైతే మీకు ప్రామిస్ చేసామో దాన్ని మ్యాక్సిమం డెలివర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాత్రికి రాత్రే అద్భుతాలేమీ జరిగిపోవు. సో నా శాయశక్తులా పనిచేస్తాను అని చెప్పారు. తర్వాత ఇంకొకటి, ఒక చర్చ జరుగుతుంది, ఆయన ఇక సినిమాలు చేస్తారా చెయ్యరా అనే దానికి సంబంధించి ఇంకా పవన్ కళ్యాణ్ ఏమీ ఇతమిత్తంగా, అంటే క్లియర్ కట్గా ఏమీ చెప్పలేదు నేను సినిమాలు మానేస్తానని. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు చేశారు, అలాగే ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు చేశారు. మరి ఈయన నటిస్తారా లేదా అంటే, మరి నటించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కొన్ని కమిట్ అయిన ప్రాజెక్ట్స్, మధ్యలో ఆగిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి వాటిని పూర్తి చేసేసిన తర్వాత మానేసి పూర్తిగా పాలనకి అంకితం అవుతారా? రాజకీయాలకు అంటలేదు నేను, ఎందుకంటే రాజకీయాల చేసే పాత్ర టైం అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడకముందు, అధికారంలోకి రాకముందు రాజకీయాలు చేశారు, కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి రావడానికి. సో ఇక్కడ నుంచి పాలన మీద దృష్టి పెట్టాలి. అయితే ఆయన ఇంకొక మాట అన్నారు, ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. పాయింట్ ఏంటంటే, నా వైపు నుంచి ఎటువంటి అవినీతి ఉండదు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా, జనసేన 21 సీట్లు పోటీ చేస్తే 21 గెలిచిన పార్టీగా, 3 మంత్రి పదవులు తీసుకుంది, ప్రభుత్వంలో పాలనలో భాగస్వామి అయింది. అలాగే బీజేపీ కూడా 8 స్థానాల్లో పోటీ చేసింది, 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల గెలిచింది.
సో ఇక్కడేంటంటే నా వైపు నుంచి అవినీతి ఉండదు. అంటే ఐ కెనాట్ గివ్ అష్యూరెన్స్ ఫర్ అదర్స్ అనే అర్థమా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులో, ఇంకొక లెవెల్‌లో నాయకులో అవినీతి చేస్తే నేను బాధ్యుడిని కాదు అని చెప్పడము అది ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు అనుకోవద్దు. ఆ లైన్ నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నా వైపు నుంచి అవినీతి ఉండదు. బట్ ఐ కెనాట్ గ్యారంటీ ఫర్ అదర్స్ అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడారా? అలాగే ఇంకొక లెటర్ కూడా రాశారు చంద్రబాబు నాయుడుకి. తమ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకి వాళ్ళు అంటే నరసాపురం నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వారి పేరు అంటే వాళ్ళందరూ కొత్త ఎమ్మెల్యేలు కదా! వాళ్ళ పేర్లు ఇంకా రిజిస్టర్ అవ్వాలి. జనసేన నాయకులు. అందులో ఆయనకి అలాగే బొమ్మిడి నాయకర్ నరసాపురం ఎమ్మెల్యే, రైల్వే కోడూరు అరవ శ్రీధర్‌కి వాళ్ళిద్దరికీ విప్పులుగా ప్రకటించమని లేఖ రాశారు. అంటే ఇది కూడా నాకు ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. అంటే జీతం తీసుకోను అనేది ఒకటి, తర్వాత నా వైపు నుంచి అవినీతి ఉండదు అనడం ఒకటి, తర్వాత తన పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకి విప్పులుగా ప్రకటించండి అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత. ప్రభుత్వంలో ఆయన ఏమనుకుంటే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఆయన చెప్పొచ్చు, లేఖ రాయక్కర్లేదు. జస్ట్ టెలిఫోన్‌లో మాట్లాడొచ్చు, సెల్ ఫోన్ కాల్‌లో మాట్లాడొచ్చు, లేకపోతే కలవచ్చు. సీఎం, డిప్యూటీ సీఎం క్యాబిన్స్ అక్కడ ఉంటాయి సెక్రటేరియట్‌లోనే ఆఫీసులు. మరి లేఖ ఎందుకు రాశారు అంటే, అది ఒక ఎక్నాలెడ్జ్‌మెంట్ ఉండాలి దానికి అని రాశారా? చాలామంది మొదటి నుంచి ఏంటంటే, ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవహరించే తీరు, తర్వాత జనసేన పార్టీ వ్యవహరించే తీరు, బీజేపీ వ్యవహరించే తీరు, ఈ మూడిటికి ఎన్నికల ముందు జరిగిన కొలాబరేషను ఇదొక ఎత్తైతే, ప్రభుత్వంలో పార్టీలకి కొలాబరేషన్ ఎలా ఉంటుంది? దాని మీద కొంత 3 నెలల్లో, 6 నెలల్లోనే కొన్ని సమస్యలొస్తాయి. ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు విశ్లేషకులు కానీ, అపోజిషన్ కానీ. సమస్యలు రావాలని కోరుకోవట్లేదు, నెగెటివ్ టోన్‌లో మాట్లాడట్లేదు. కానీ నాకు ఈ లేఖ రాయడం అనేది కొంత సీఎమ్స్ ఇంట్రెస్టింగ్. వారు మాట్లాడుండొచ్చు డైరెక్ట్‌గా. మరి లేఖ ఎందుకు రాశారా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో వస్తాయి. మొత్తం మీద ఏంటంటే, నేను సీఎంఓ, డిప్యూటీ సీఎం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. పదవుల కోసం కాదు, నా దేశం కోసం పనిచేస్తా అని చెప్పారు. ఆయన మొదటి నుంచి కూడా నాకు అధికారం వద్దు, లేకపోతే పదవులొద్దు అని కొన్నాళ్ళన్నారు. తర్వాత లేదు లేదు అధికారం కావాలి, మార్పు కావాలంటే అని, అలాగే వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వకూడదంటే ఈ 3 పార్టీల కూటమిని ఎలా ఏకం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు క్లియర్‌గా. దాన్ని యాక్షన్ ప్లాను, ఎగ్జిక్యూషను చాలా పక్కాగా జరిగింది. ఎవ్వరు ఊహించని స్థాయిలో అనూహ్యంగా 165 సీట్లు కూటమి గెలుచుకుంది. 164, 11 సీట్లు మాత్రమే అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ 151తో అప్పటితో గెలుచుకుందనుకున్న పార్టీ కేవలం డబుల్ డిజిట్ కంటే ప్రతిపక్ష హోదా వస్తుందా లేదా చర్చ జరిగింది. నేను ఆ చర్చలోకి ఇప్పుడు వెళ్ళట్లేదు. బట్ మొత్తం మీద అయితే 11 సీట్లకు పరిమితం చేయడంలో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్‌ది కీలక పాత్ర. అది కొట్టిపారేయలేనిది. ఇక ఇక్కడి నుంచి ప్రయాణం ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యమంత్రితో వారి కోఆర్డినేషను, కొలాబరేషన్ ఎలా ఉంటుంది? విస్తృత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు కాబట్టి, ఒక మెట్టు ఆయన ఎన్నికలకు ముందు తగ్గినట్టే తగ్గడానికే అవకాశం ఉంది. అలాగే దేశంలో కూడా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీతోనూ, అలాగే ఇతర బీజేపీ పెద్దలతోనూ వారికి మంచి సత్సంబంధాలే ఉన్నాయి కాబట్టి, పెద్దగా ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. చూడాలి ఏ రకంగా ముందుకెళ్తారు అనేది. సో, ఇంకా పెద్దగా ఈరోజు నేను మిగతా అంశాలేం ప్రస్తావించట్లా. షర్మిల అన్నారు, ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు కింగ్ మేకర్‌గా ఉన్నారు. మీరు బలంగా ఉన్నారు. మోడీకి అక్కడ ఎక్కువ బలం లేదు. మీరు ఎన్‌డీఏలో కీలకం. ఒక పక్క నితీష్ కుమార్ ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా మరి మీరేం చేస్తారని ఒక చిన్న చర్చలు లేవనెత్తారు. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. దాని గురించి బహుశా రేపు మాట్లాడదాం ఇంకా డెవలప్‌మెంట్స్ వచ్చాక. ఇక రోజు ఏదో ఒక అంశం మీద మీతో మాట్లాడి కలిసే ప్రయత్నం చేస్తాను. త్వరలో మనం లైవ్ ఇంటరాక్షన్ కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.